గింత జరుగుతుంటే తెలంగాణ బిడ్డను ఉద్యమ నాయకురాలని అని చెప్పేసి మా కవితక్క ఈ మీద ఒకటి ఏందట, కేసీఆర్ చుట్టూ దయ్యాలట, కోవట్లను పక్కన పెడితేనే బీఆర్ఎస్కు మనగడట, తండ్రికి బిడ్డగా నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చిందో, మీరు రాసిన అంతర్గత ఒప్పందాలే అంతర్రాష్ట్ర ఒప్పందాలే. ఈమె అమెరికా నుంచి వస్తుంది, అమెరికా నుంచి వచ్చి తెలంగాణకి ఏమైనా పెట్టుబడులు తెచ్చిందా? తెలంగాణ పిల్లలకి ఏమైనా 4 ఉద్యోగాలు తెచ్చిందా? రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు తెచ్చిందా? ఈమె వ్యక్తిగత ఐడెంటిటీ కోసం పక్క రాష్ట్రంలో సంఘటన జరుగుండే, జయలలిత చచ్చిపోయాక ఒక ఆమె ఈమె లెక్కనే బాగా శబదాలు కూడా చేసింది, తర్వాత కన్మరుగైంది. కవితక్క నేను సూటిగా చెప్తే, నువ్వు సిద్దిపేటలో ఎన్ని రోజులు నడిచినావో నాకు తెలియదు, కానీ సిద్దిపేట బిడ్డవే, కానీ నేను సిద్దిపేట బిడ్డని. నువ్వు కేసీఆర్ రక్తం మర్చుకున్నటువంటి వారసురాలు ఏమో, కానీ మేము కేసీఆర్ ఆలోచనలు కేసీఆర్ ఉద్యమాల్ని పంచుకున్న ఉద్యమ వారసులమే. నువ్వు ఒక్కదానివే కావచ్చు, తెలంగాణలో 1 కోటి మంది రాజకీయ వారసులు ఉంటారు కేసీఆర్కి, 1 కోటి మంది ఉద్యమ వారసులు ఉంటారు కేసీఆర్కి. నువ్వేం ఆకాశానికి దిగిరాలే తల్లి, కేసీఆర్ బిడ్డగా నీకు గౌరవించినాం అంతే.